రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిదర్శనమని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ ను ఆర్ కృష్ణయ్య నియమించారు. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని, పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య అన్నారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి భారత్ కుమార్ కు ఈ పదవి అప్పగించినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో సాగుతుందని, రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. భరత్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీలందరూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఇప్పుడే తెలియజేశారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం వెంటనే సాధిస్తాం. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అనేక దఫాలుగా చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాడి బీసీను ముఖ్యంగా కళ్ళు తెరవాలండి. చదువు గురించి ఇది ఉద్యమం, స్కాలర్షిప్ల ఉద్యమం అని ఎవరైతే మాట్లాడుతున్నారో కళ్ళు తెరిచి చూడాలి ఒకసారి. బీసీలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, బీహార్ ఉన్నారు. బీసీ ప్రజలకు ఏం చేసిందని సవాల్ చేయాలి. నన్ను అడుగుండి నేను చెప్తాను. నేను 6000 హాస్టల్ పెట్టించిన. సామాజిక పరివర్తన జరగలేదనేది సవాల్ విసురుతుంది. బీసీ కులాలు అభివృద్ధి చేస్తారు. నాయకుడు మధ్య లేకపోతే బీసీ కులాలు అభివృద్ధి చెందాయి. వాళ్ళు అభివృద్ధి చేస్తారు, వాళ్ళ అనుచరులు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈ బీసీ ఉద్యమం విద్య, ఉద్యోగాలు, అధికారం నుంచి ఇప్పుడు రాజ్యాధికారం వైపు పరిగెత్తుతుంది. నాయకత్వంలో ప్రజలు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్, విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 10 ఏళ్ళు వాళ్ళ చూసారు. గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. టీచర్ ఎన్నికలే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీజేపీ రూల్ ఏంటిది? ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ కావాలి. పేదరికం లేనుకుంటుండాలి, నిరుద్యోగం లేకుంటుండాలి, అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రజలు కృతనిశ్చయాలు ఉన్నారు. మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఫండ్స్ లేవంటున్నారు. అదే బీజేపీ పార్లమెంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడు, నిన్న పిల్లలందరూ గొడవలు చేశారు. బీసీ హాస్టళ్లకు స్థలాలు ఇవ్వండి, బీసీ కాలేజ్ హాస్టల్ నిర్మించండి, బీసీ గురుకుల పాఠశాలను నిర్మించండి. నగరం లోపల 120 బీసీ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. 80 ఇప్పటికీ మన బీసీలకు బీసీ అనే బ్రాండ్ కి ఒకప్పుడు బీసీలో ఎందుకు పుట్టిన నుంచి ఇప్పుడు బీసీలో ఎందుకు పుట్టలేదు అగ్రవర్ణాలు కూడా ఈర్ష్యపడే స్థాయికి తీసుకొచ్చిన బీసీ ఇమేజ్
మన టైగర్ ఆర్టిస్ట్ అన్న గారికే సొంతం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి అన్న ఓన్లీ హాస్టల్ పెట్టిరు, అది పెట్టిరు, బీసీ హక్కుల గురించి, రాజకీయ హక్కుల గురించి పోరాడలేదు అనడం అవాస్తవం. అట్లాంటి వాళ్ళని బీసీ సమాజం అసలే హర్షించదు. సో ఆర్ కృష్ణన్న 40 ఏళ్ల నుంచి చేసిన కృషి ఫలితము ఉద్యమాల 12,000 ఉద్యమాలు, 2,000 జీవోలు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన చేసిన ఉద్యమాల ఫలితమే మన బీసీకి బ్రాండ్. ఏ జాతీయ పార్టీ కానీ, ఏదైనా మన స్టేట్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు బీసీఏ సీఎం అని ప్రకటించే స్థాయికి మన బీసీ సంఘాలను ఇట్లా తీసుకొచ్చిందంటే దానికి ముఖ్య కారణం మన టైగర్ ఆర్ కృష్ణన్న.